హాయ్ అండి, నమస్కారం. నా పేరు బెల్లప్ సురేష్, హైకోర్టు అడ్వకేట్ని, సివిల్ అండ్ క్రిమినల్. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేసు అటుల్ సుభాష్ కేసు. అసలు ఏంటి అటుల్ సుభాష్ కేసు? ఎందుకు చర్చనీయాంశంగా మారింది అంటే, భారతీయ చట్టాల వల్ల బలైపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళల్లో ఈ అటుల్ సుభాష్ అనే అతను కూడా ఒక వ్యక్తి. సో ఈ అటుల్ సుభాష్ అనే వ్యక్తి ఏంటి, ఆ కేసు ఏం జరిగింది ఏంటి అన్నది పూర్తి విశ్లేషణ. ఇతను ఉత్తరప్రదేశ్కి చెందిన 34 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇతను బెంగళూరుకి చెందిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళకి ఒక 4 years బాబు ఉన్నాడు. ఈ సుభాష్ వాళ్ళ భార్య బెంగళూరులో దాదాపు 6-7 కేసులు ఫైల్ చేసింది ఇతని మీద, ఇతని కుటుంబ సభ్యుల మీద. అందులో ఒక కేసు అయిన మెయింటెనెన్స్ కేసు, దాన్ని ఎంసీ కేసు అంటారు, అంటే భరణం కేసు. నెలకి 40,000 ఇవ్వాలి అని అక్కడ లోకల్ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది భార్య. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, తన భార్య డైరెక్ట్ జడ్జి గారి దగ్గర భరణం చెల్లించని వ్యక్తి అయితే చనిపోమనండి అని డైరెక్ట్ జడ్జి గారి దగ్గర అనగానే జడ్జి గారు నవ్వు వదిలేశాడంట. సో 40,000 రూపాయలు కాస్త మంత్లీ 1 lakh పే చేయాలని తను డిమాండ్ చేయడం ద్వారా తను చాలా బాధపడి ఈ యొక్క 498 కేసులు, ఈ మెయింటెనెన్స్ కేసులు, గృహహింస కేసులు, ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్ తన మీద, తన ఫ్యామిలీ మెంబర్స్ మీద పెట్టడం వల్ల తను 24 పేజీల సూసైడ్ లెటర్ రాసి 90 నిమిషాలు వీడియో తీసి ఈ యొక్క 24 పేజీల సూసైడ్ లెటరు రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. సో సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది ఈ ఇష్యూ. సో నేషనల్ మీడియా మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఏంటి అంటే, ఈ అటుల్ సుభాష్ కేసు గురించే. 498ని చాలామంది మహిళలు మిస్యూజ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క గొంతెమ్మ కోరికల్ని ఈ యొక్క చట్టాల ద్వారా, ఈ సెక్షన్స్ ద్వారా మిస్యూజ్ చేస్తున్నారు, వాడుకుంటున్నారు. భర్త మీద మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు పెడుతూ నానా రకంగా ఇబ్బంది పెడుతున్నారు అని ఆ యొక్క లెటర్లో, సూసైడ్ లెటర్లో తన యొక్క బాధని మొత్తం రాసి సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఇది చాలా చాలా అన్యాయం, దుర్మార్గం. సో మన భారతీయ చట్టాలు ముఖ్యంగా, నేను గత వీడియోలో కూడా చెప్పాను, ముఖ్యంగా ఈ ఫ్యామిలీ కేసెస్లో చట్టాల్లో చాలామంది బలైపోతున్నారు. దేనికి అన్నారంటే ఇదే రీజను, ఎవిడెన్స్ ఉంది కదా. చూడండి, తనకి మెయింటెనెన్స్ కేసు 40,000, 1 lakh రూపీస్ అంటే ఎలాగండి? 498 కేసులు. అతను ఉత్తరప్రదేశ్ నుంచి బెంగళూరుకి దాదాపు 50 సార్లు వచ్చాడంట, ఓన్లీ ఫ్యామిలీ కేసెస్లో. సో ఫైనల్గా సుప్రీంకోర్టు వరకు జరిగింది. మన ఈ చట్టాల్లో మార్పులు, ముఖ్యంగా ఫ్యామిలీ కేసెస్లో మార్పు రావాలి. లేకపోతే ఇలాంటి బలైపోయిన వాళ్ళల్లో ఇలా సుభాష్ లాంటి వాళ్ళే కాదు, చాలామంది బలైపోయారు గతంలో కూడా. సో ఇలాంటి ఉక్కుపాదంలో మోపాలి. ఈ యొక్క 498 మిస్యూజ్ చేస్తున్న మహిళల మీద కూడా క్రిమినల్ కేసులు ఫైల్ చేసే విధంగా చట్టాలను తీసుకురావాలి అని అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.